Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రవేశించిన ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. మే 23న రాష్ట్రంలో దక్షిణ తెలంగాణలో మొదట ప్రవేశించిన రుతుపవనాలు జూన్ 1లోగా రాష్ట్రమంతటా ప్రవేశించాయి. అయితే రైతులకు మాత్రం ఊరించి ఊసూరు మనిపించేలా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈశాన్య అరేబియా సముద్రం నుంచి ఉత్తర ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు దక్షిణ గుజరాత్ ప్రాంతం, ఉత్తర మధ్య మహారాష్ట్ర, దక్షిణ మధ్యప్రదేశ్ల మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అల్పపీడన ద్రోణి ఇప్పుడు బలహీనపడింది. ఈ మార్పు కారణంగా రానున్న వారం రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం గత కొద్ది రోజులుగా ఈ యొక్క వాతావరణం అనేది ఎలా ఉందంటే, ఈ ద్రోణి ప్రభావంతో కురిసిన వర్షాలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు, ప్రజలు ఈ వాతావరణ మార్పులకు బాగా గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, వచ్చే నెల 2వ వారం వరకు భారీ వర్షాలు పడే సూచనలు కనిపించడం లేదని పేర్కొంది వాతావరణ శాఖ. రుతుపవనాల సమయంలో అల్పపీడనాలు ఏర్పడటం సర్వసాధారణమని, కానీ నెల రోజుల నుంచి ఇవి ఏర్పడకపోవడంతో వానలపై ప్రభావం పడుతోందని తెలిపింది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 281 మండలాల్లో సాధారణ వర్షపాతం, 340 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.